ఏర్పాటు చేస్తాము. దాంట్లో భాగంగా మీరు నేర్చుకుందని మీకు ఒక 4 మాటలు మంచి మాటలు చెప్పి మీలో ఒక మోటివేషన్ తీసుకొద్దామనే ఉద్దేశంతో మీరు వచ్చాను. అందరూ వింటారా? ఎస్, వెరీ గుడ్. సో నా పేరు బాదం కళావతి. మేము వచ్చేసి గాంధీనగర్లో ఉంటాము. ముషిరాబాద్ దగ్గర ఉండే గాంధీనగర్లో ఉంటాము. మాకు 3 అబ్బాయిలు కూడా ఒక బాబు యూఎస్లో జాబ్ చేస్తున్నాడు, రెండో బాబు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు, మూడో బాబు మా దగ్గర ఉన్నాడు. సో 3 అబ్బాయిలు మాకు. సో మాకు అమ్మాయిలు లేదు కాబట్టి నాకు అమ్మాయిలు అంటే అబ్బాయిల కన్నా కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో అందరూ అక్కడక్కడ అందరూ సెలెక్ట్ చేసుకుంటే నేను మాత్రం అమ్మాయిలు ఎక్కడున్నారో వెతుకుని మేము గాంధీనగర్ అంటే మీకు తెలుసా, ముషిరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి మాకు 50 మినిట్స్ పట్టింది. ఎందుకంటే గల్లీ వెతుకుంటూ రావాలి. కానీ అమ్మాయిలకే చెప్పాలి, నేను నేర్చుకుంది నా టైం టాలెంట్ అంతా ఉన్న అబ్బాయిలకు చెప్పి దాని తర్వాతే నెక్స్ట్ అబ్బాయిలకు చెప్పాలన్న సదుద్దేశంతో మీ అందరి దగ్గరికి వచ్చాను. ఓకేనా? అందరూ వింటారా? సో లైఫ్లో రోజుకి మనకి ఎన్ని గంటలు ఉంటాయి కదా? ఎన్ని గంటలు? 24 అవర్స్. అందరికీ 24 అవర్స్నా ఎవరికైనా ఎక్కువ తక్కువ ఉందా? మనం మోడీజీకి 24 అవర్సే, నాకు 24 అవర్సే, లావణ్యకి 24 అవర్స్, మీ అందరికీ కూడా ఎస్. ఎవరి 24 అవర్స్ని వాళ్ళు సద్వినియోగంగా ఎలా చేసుకోవాలని నేను మీకు హాఫ్ అన్ అవర్లో చెప్తాను. ఓకేనా? సో మన టైంని దేంతో కొలుస్తాం? ఎలా కొలుస్తాం దాన్ని? టైంని ఎలా కొలుస్తామంటే ఫస్ట్ ఇయర్ అంటే సంవత్సరంతో పోలుస్తాం. అవునా? సంవత్సరం ఎలా ఉంటుంది? మనం 6th క్లాస్ చదివాక 7th క్లాస్ చదువుతాం. 7th నుంచి 8th. ఒక్కొక్క బర్త్డే అవుతుంటే ఒక్కొక్క ఇయర్ మన ఏజ్ పెరుగుతుంది. నువ్వు ఒక్కొక్క ఈ ఇయర్ అయిపోతుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలా అవుతుందో అట్లా ఒక 1 ఇయర్ అయిపోతుంది కూడా ఈ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వెళ్ళిపోతారు. అవునా? కానీ మనం ఇయర్ మారిపోతుంది. కానీ ఆ టైంని మనం కరెక్ట్గా వాడుతున్నామా లేదా అని మనము ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి చెప్పమంటారా? ఒక 1 ఇయర్ వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా నాన్న? 1 ఇయర్ అంటే ఒక సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఇప్పుడు మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చి మీరు ఎవడే రాసి పాస్ అవుతున్నారు. కానీ మా అప్పుడు మేము 76 బ్యాచ్ అనమాట. మా అప్పుడు 7th క్లాస్ కనుక ఎవరైనా 1 మార్కు 34 వచ్చి మిగతా సబ్జెక్టులని పాస్ అయిపోయి 34 మార్కులు ఏదైనా ఒక సబ్జెక్ట్లో వస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోతే వాళ్ళు సప్లిమెంటరీ ఉండదు. అప్పుడు మళ్ళీ 1 ఇయర్ మొత్తం 365 రోజులు మళ్ళీ చదివి మళ్ళీ అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే మళ్ళీ వాళ్ళు 8th క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో మేమందరం కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ అనమాట. ఎస్పెషల్గా హిందీ, ఇంగ్లీష్ చదవడం అంటే ఇంకా అసలు గగనం అనమాట. అసలు పాస్ మార్కులు రావడే చాలా గొప్ప అప్పట్లో. మేము చదువుకున్న మా ఊరి అట్మాస్ఫియర్కి మాకు. సో మా క్లాస్లో 60 మంది ఉంటే 36 మంది మాత్రమే మేము కరెక్ట్గా పాస్ మార్కులు వచ్చి పాస్ అయిపోయామన్న. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఇంగ్లీష్లో 2 మార్క్స్ 3 మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ అనేది ఫెయిల్ అయిపోయింది. జూనియర్స్ ఉంటారా? 6th క్లాస్ వాళ్ళు 7th వస్తారు కదా. మేము పాస్ అయ్యి 7th నుంచి 8th వెళ్ళిపోయారు. కానీ ఈ 6th క్లాస్ వాళ్ళు 7th వస్తారా? ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు, 7th ఉంటారు. సో లైఫ్ టైం ఏముంటుంది? ఈ జూనియర్తో కూర్చొని క్లాస్ చదవాలి. సీనియర్స్ బుక్స్ పట్టుకుపోతుంటే 8th క్లాస్కి ఏం చేయాలి? వీళ్ళంతా బాధపడుతూ ఉంటారు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు. ఆ స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఆ పెయిన్ తెలుస్తుంది లైఫ్ టైం. డిగ్రీ చదివాక పెళ్లి చేస్తే కదా అమ్మాయిలకి పేరెంట్స్ అందరూ. డిగ్రీ అప్పుడు ఎప్పుడు అయిపోతుంది? ఫెయిల్ అయిన అమ్మాయికి 1 ఇయర్ లేట్గా అవుతుంది కదా డిగ్రీ. సో పెళ్ళి కూడా 1 ఇయర్ లేట్గానే అవుతుంది. అవునా? ఈ అమ్మాయి పాస్ అయిన అమ్మాయికి ఉద్యోగం వస్తుంది 1 ఇయర్. ఆ అమ్మాయి శాలరీ కూడా 1 ఇయర్ శాలరీ వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తుంది, లేకపోతే పెళ్ళాక వాళ్ళ హస్బెండ్కి ఇస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తుంది. అవునా? సో 1 ఇయర్ ఎంత మిస్ అయిన అమ్మాయి డబ్బు కంటే కూడా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందన్న. అవునా కదా? జూనియర్స్తో కూర్చొని చదువుకోవడం ఎంత కష్టం. అవునా? సీనియర్స్తో వెళ్ళమంటే వెళ్ళిపోతాం కానీ జంప్ చేయనా 7th చదువుకుంటే 8th కంటే హ్యాపీగా వెళ్తాం. కానీ 7th ఇంకోసారి చదవబట్టి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఆ స్టూడెంట్ని అడిగితే ఈ 1 ఇయర్ వాల్యూ నీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసి మంత్, ఒక నెల. ఓకే, ఒక నెల వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా? బేబీ అందరూ అంటే మరీ చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది. కానీ అమ్మ కడుపులో అయితే ఎన్ని నెలలు ఉంటారు బేబీ లోపల? 9 నెలలు ఉంటారు కదా. 9 నెలలు. నేను 9 నెలలు ఉండి వచ్చాను, మీరు అందరూ కూడా 9 నెలలు ఉండి వచ్చారు. కానీ మదర్ ఎవరైతే ప్రీమెచ్యూర్ బేబీ 8th మంత్ కానీ అట్లా ప్రీమెచ్యూర్ బేబీ ఉంటే వాళ్ళు బతరు అన్నమాట. పిల్లలు వాళ్ళు చనిపోతారు. సో ఆ మదర్కి అడిగితే ఆ మంత్ వాల్యూ ఆ మదర్కి తెలుస్తుంది. ఎందుకంటే ఆమెతో పాటు ప్రెగ్నెంట్గా ఉన్న చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా. వాళ్ళ పిల్లలు డెలివరీ అయ్యాక ఇలాగే మనలాగే స్కూల్కి వెళ్తారు, నాలాగే పెద్దగా అవుతారు. అంత అయినప్పుడు కూడా ఆ మదర్ బతికినంత కాలం అరే నాకు పలానా సంవత్సరంలో నా ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయిపోయి నా బేబీ బతకలేదు, కానీ బతికి ఉంటుంటే ఇలా ఉండేది, ఇలా చదువుతుండేది, ఇలా మాట్లాడుతూ ఉండేది, అలా ఉద్యోగం చేస్తూ ఉండేదని ఆ
1 మంత్ వాల్యూ ఆ మదర్ని అడిగేది చెప్తుంది, ఇంకెవరికి తెలియదు ఆ వాల్యూ. ఓకేనా పిల్లలు? 1 మంత్ వాల్యూ మదర్ని అడగాలి, 1 ఇయర్ వాల్యూ స్టూడెంట్ని అడగాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి 1 డే ఉంటుంది. ఓకే, 1 డే అంటే ఒక రోజు అంటే 24 అవర్స్. ఓకే, ఒక రోజు వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా నాన్న? లేబర్ ఉంటారు కదా, అడ్డ మీద లేబర్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక రోజు కూలీ అంటారు. 8 అవర్స్ 9 అవర్స్ వర్క్ చేస్తే అప్పట్లో 300 400 ఇచ్చేవారు, ఇప్పుడు 700 ఎంతో ఇస్తున్నారు. వాళ్ళు ఉదయాన్నే క్యారియర్ పట్టుకొని అక్కడ కూర్చుంటారు. కొన్ని వాళ్ళకి అడ్డాలు ఉంటాయి అన్నమాట. అక్కడ కూర్చుంటే మేస్త్రీలు వాళ్ళు వచ్చేసి వీళ్ళని 10 మందిలో 20 మందిలో అలా మాట్లాడుకొని తీసుకొని వెళ్ళి పని చేసిన తర్వాత సాయంత్రంగా డబ్బులు ఇస్తారు. ఈ టైం ఇస్తారు. డబ్బులు ఇస్తే ఆయన ఏం చేస్తాడు, ఆ కూలి అతను ఆ డబ్బులు తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు సరుకులు, పిల్లలకి ఏదైనా బిస్కెట్లు అవి కావాలంటే తీసుకొని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ వైఫ్ అది వండి పెట్టేసి వాళ్ళ ఇంట్లో ఆ కూలీకి పేరెంట్స్ ఉండొచ్చు, అమ్మ నాన్న ఉండొచ్చు, 2 పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. అవునా కదా? వీళ్ళందరికీ వండి పెట్టడానికి ఆయన తీసుకెళ్ళిన డబ్బులే ఆధారం. ఓకే, ఒక రోజు కనుక ఆయనకు పని దొరకకపోతే ఇంట్లో 2 రోజులకు 3 రోజులకే ఉంటాయి నాన్న సామాన్లు, అంతకన్నా లేబర్ వాళ్ళ ఇళ్ళలో ఫుడ్ ఉండదు. సో ఆయనకి ఆ రోజు కూలీ డబ్బులు కనుక రాకపోతే ఆ పెయిన్ ఆ కూలీ అందరికి తెలుస్తుంది. అరే నా పిల్లలు ఖాళీ గడుపుతో పడుకోవాలి, నా భార్య పడుకోవాలి, మా పేరెంట్స్కి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవని ఈ బాధ అతని మనసులో అలా తిరుగుతూ ఉంటుంది అనమాట, మైండ్లో బాడీలో మొత్తం కూడా. సో ఆ ఒక రోజు వాల్యూ ఎవరికి తెలుసుకున్నా? ఆ లేబర్ అతనికి ఆ రోజు వాల్యూ తెలుసు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవర్ అంటే గంట. ఒక గంట వాల్యూ ఎవరికి తెలుసా నాన్న? ఇవాళ రేపు యాక్సిడెంట్స్ ఎక్కువైపోయింది. మళ్ళీ అయినా కూడా యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. అవునా? యాక్సిడెంట్ అయ్యాక ఎక్కడ మనకు సినిమాలు ఏం చూపిస్తారు? యాక్సిడెంట్ వేసి బుద్ధగానే ఏం చూపిస్తారు? ఐసీయూ చూపిస్తారు. ఐసీయూ లోపల గుద్దేసిన అబ్బాయి లోపల ఉంటాడు. బయట ఎవరు ఉంటారు? హాస్పిటల్ బయట, ఐసీయూ బయట లైట్ దగ్గర కూర్చొని ఎవరు ఉంటారు? పేరెంట్స్, పెద్దతనైతే వైఫ్, పిల్లలు. అవునా? కొడుకైతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అవునా? డాక్టర్ బయటకు వచ్చి ఏం చెప్తాడు? ఇట్లా వచ్చి సీరియస్గా ఇప్పుడే ఏం చెప్పలేము, ఒక 5 గంటల తర్వాత చెప్తాను, 24 గంటల తర్వాత చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. డబ్బులు మాత్రం కట్టించుకొని ఆయన సీరియస్గా జోబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాడు. కానీ ఒకవేళ సపోజ్ 5 గంటల తర్వాత చెప్తాను, 24 గంటల తర్వాత చెప్తాను అని అన్నాడు అనుకో డాక్టర్, గంటకి ఆ పేరెంట్స్ కానీ ఆ వైఫ్ కానీ ఇక్కడ కొట్టుకుంటా ఉంటుంది. ఒక గంట అయితేనా ఇంకా 23 గంటలు లోపల ఎట్లున్నారో ఏమో అనేసి గంటకి ఆమె గుండె కొట్టుకోవడం ఆమెకి కూడా వినపడుతూ ఉంటుంది. సో ఆ వాల్యూ ఎవరికి తెలుసునా? బయట ఉంటే ఆ రిలేటివ్కి ఆ గంట వాల్యూ తెలుసు. ప్రతి గంటకి కూడా రోజు పట్టించుకో మనం ఆ గంటలు రోజులు సంవత్సరాలు మన లైఫ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అదే మనిషి సిచ్యువేషన్ వేరే. ఆ సిచ్యువేషన్లో ఆ గంట వాల్యూ అక్కడ బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాన్న, ఇది తెలుసుకున్న వాళ్ళకి ప్రపంచంలో తిరిగే ఉండదు. మనల్ని చూడాలంటే ఇలా చూడాలి పైకి, అంటే అంత ఎత్తులో మనం ఉంటాం. ఓకే, ఇది వచ్చేసి మిల్లీ సెకండ్కి వాల్యూ ఉంది తెలుసా మీకు? గేమ్స్ అందరికి తెలుసా? గేమ్స్ ఆడతారా మీరు? ఏమేమి గేమ్స్ ఉన్నాయి మనకి? ఈ గేమ్స్ అన్నీ కూడా క్యారమ్ బోర్డు ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి కదా. ఈ గేమ్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ గేమ్స్ ఒకటి ఉన్నాయి. ఏంటంటే ఒలింపిక్స్ గేమ్స్ విన్నారా ఎప్పుడైనా? ఒలింపిక్స్ విన్నారా? ఒలింపిక్స్ గేమ్స్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతాయి కదా. అందరూ వస్తారు అక్కడికి, ఇండియన్స్, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఒలింపిక్స్ ఆడడానికి వస్తే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి ఫస్ట్ ఏమో గోల్డ్ మెడల్ ఇస్తారు, సెకండ్ ఏమో సిల్వర్ మెడల్ ఇస్తారు, థర్డ్ జస్ట్ అదేదో రాగిగా ఏదో ఒకటి ఇస్తారు. ఓకేనా? సో ఈ 3 పథకాలు ఉంటాయి. మీకు తెలుసా ఒలింపిక్స్కి వెళ్ళడానికి చాలా కష్టపడాలి తెలుసా మీకు ఆ విషయం? ఒలింపిక్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా డబ్బులు ఉండాలి, ఎనర్జీ ఉండాలి, వాళ్ళకి ఒక స్ట్రేచర్ ఉండాలి. ఒలింపిక్లోకి వెళ్ళడానికి, లోపల గేమ్స్ ఆడడానికి వెళ్ళడానికి చాలా కష్టపడి వాళ్ళు వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక రెప్పపాటు కాలం ఉంటుంది. ఒకసారి రెప్ప ఎంతసేపు చేస్తారు? ఇట్లా అంటే ఎంతసేపు పట్టింది? ఇలా అనడానికి ఒక సెకండ్ పడుతుంది, మిల్లీ సెకండ్ అంటే. ఈ మిల్లీ సెకండ్ గ్యాప్లో ఒక అమ్మాయి ముందే వెళ్ళిపోతుంది, స్విమ్మింగ్లో కానీ ఏదైనా కానీ గేమ్లో. ఆ అమ్మాయి ఏమవుతుంది? ఫస్ట్ అవుతుంది. ఒక్క రెప్పపాటు కాలం, 1 నిమిషం ఇట్లా ఆగిపోయిన అమ్మాయి ఏమవుతుంది? సెకండ్ వస్తుంది. అవునా కదా? ఆ అమ్మాయి ముందుంటుంది, ఈ అమ్మాయి వెనుకుంటుంది. కానీ ఇద్దరు అలాగే ప్రిపేర్ అయ్యారు, అదే డబ్బులు ఖర్చు పెట్టారు, అదే ఎనర్జీ, అదే నాలెడ్జ్. కానీ ఒక రెప్పపాటు కాలం అలర్ట్గా ఉన్నందుకు ఆ అమ్మాయి ముందుకెళ్ళింది, ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళింది. వాళ్ళ మీడియా ఎత్తుకొని వస్తారు తెలుసా మీకు? ఒలింపిక్స్ అవి ఏమన్నా తెలిస్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఏ పల్లెటూరులో ఉన్నా సరే, ఇవాళ కలెక్టర్ అయితే ఏమవుతున్నారా? ఒక అమ్మాయి ఢిల్లీలో ఆట నడుపుకునే
ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఎక్కడున్నారని గూగుల్లో హైయెస్ట్ సెర్చింగ్ ఆయన పేరు మీద జరిగిందట. తెలుసా మీకు ఆ విషయం? ఆయన ఏ ఊళ్ళో ఉంటాడని చెప్పేసి మీడియా మొత్తం వెహికల్స్ అన్ని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఆగి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంది. ఎలా మీరు మెడిసిన్ తయారు చేశారు ఏంటి అని. ఆయన మాస్క్ కూడా వేసుకోకుండా మెడిసిన్స్ తయారు చేసి అందరికీ ఫ్రీగా పంచాడనమాట. ఆ ప్యాకెటే 10 రూపాయలు. ఓకేనా? సో అట్లాగే ఆ మిల్లీ సెకండ్ ఆ అమ్మాయి ముందున్నందుకు మీడియా మొత్తం ఆ అమ్మాయి దగ్గర ఉంటే కష్టపడ్డందుకు ఫలితం వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఇగో ఈ సంవత్సరం ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి మా అమ్మాయి. వాళ్ళ కోచ్ ఏం చెప్తుంటుంది, ఇగో అమ్మాయి నా స్టూడెంట్. మనం కూడా ఏం చెప్పుకుంటాం, మన ఊరి నుంచి ఒక అమ్మాయి ఫస్ట్ వచ్చింది ఒలింపిక్లో, ఏ అమ్మాయి మా ఫ్రెండ్, మాతో పాటు ఫోన్ చేసేది, మాతో పాటు క్లాస్ ఉండేది, ఇలా అని మనం గర్వంగా చెప్పుకుంటామా లేదా? సో ఫస్ట్ అంటే మిల్లీ సెకండ్ ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని తీసేలోపు ఆ అమ్మాయి ముందుకెళ్ళింది, ఈ అమ్మాయి వెనక్కి వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ప్రపంచంలో ఒక మిల్లీ సెకండ్కి కూడా వాల్యూ ఉంది. అవునా? ఉందా లేదా? ఉంది కదా. సో మనము ఈ రోజు నుంచి మిల్లీ సెకండ్ నుంచి 1 year వరకు ఎంత టైం అయితే ఉందో ఆ టైం అంతా మనం కరెక్ట్గా వాడుకుంటున్నామా లేదా? ఏమిటి చెప్పండి ఒకవేళ చక్కగా. సూపర్ పూజ సూపర్. మీ క్లాస్లో చూపిస్తాను. సూపర్. ఈ అమ్మాయి 5 గుర్తుపెట్టుకుంది. మీరు కూడా గుర్తుపెట్టుకున్నారు. కానీ ఒక్కటే ఏంటి డిఫరెన్స్ చెప్పండి? ఆ అమ్మాయికి మీకు ఏంటి డిఫరెన్స్? మీకు కూడా తెలుసా? మీకు కూడా ధైర్యం ఉంది. ఫాస్ట్గా అమ్మాయి లేచి ధైర్యంగా చెప్పింది. ఓకే. సో మనిషికి ఎప్పుడు కూడా ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా తప్పు చేయనంతసేపు మనం ఎంతో ధైర్యంగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే తక్కువ లేయాలి ఎవరైనా సరే, ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఈ టైం వాల్యూ అనేది కనుక ఇప్పుడు ఈ వాచి నాన్న ఈ వాచ్ ఎవరు చేస్తుంది? ఈ టైం నా చేతిలో ఉంది కాబట్టి ఎవరి టైం అయితే వాళ్ళ చేతిలో ఉంటుందో, అందుకే వాచ్ ఎవరు కూడా ఎవరి చేతికి వాళ్ళే పెట్టుకుంటారు, పక్క చేతికి పెట్టుకోరు. అవునా? సో ఎవరి టైంకి వాళ్ళు వాల్యూ ఇచ్చి వాళ్ళ దినచర్య అంటే ఏంటో, దినచర్య అంటే ఏంటి ఇంగ్లీష్లో? మన డే స్కెడ్యూల్ ఉంటుంది కదా. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాం, ఈవినింగ్ ఎన్ని గంటలకు వెళ్దాం, అట్లా అవన్నీ ఉంటుంది కదా. ఆ స్కెడ్యూల్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అర్థమైందా? దూది కనుక లోపల గిన్నె తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకో, ఇంకైనా సరే పైనుంచి గాలి వచ్చినా ఫ్యాన్ ఇట్లా ముప్పని ఊదినా అది వెళ్ళి ఇటు గాలి వస్తే ఇటు పోతుంది, అటు గాలి వస్తే అటు పోతుంది. దానికి వాల్యూ లేదు. అవునా కదా? కానీ అదే కాటన్ని మళ్ళీ దాంట్లో వేస్తే, మిషన్లో వేస్తే మనం ఇలాగ మంచి మంచి కోట్లు, బట్టలు, గౌన్లు ఇలా కలర్ఫుల్గా మనం వేసుకోవచ్చు. అవునా కదా? అట్లాగే మన దినచర్య మన చేతిలో ఉండాలి. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా పొద్దునే టైంకి లేయాలి, కాసేపు ఎక్సర్సైజ్ చేయాలి. అవునా? యోగా, మెడిటేషన్ అన్నీ చూపిస్తారు కదా టీచర్స్. టీచర్ ఎలా చెప్తే అలా చేసుకుంటూ స్కెడ్యూల్ మీ చేతిలో పెట్టుకున్న వాళ్ళకి తిరుగులేదు. ఓకేనా? ఇప్పుడు మీరంతా ఎంతమంది ఉంటారు అన్న ఫోన్లో? 52 ఉంటారు. ఓకే. 52 ఉంటే మేడం ఇంకా గిన్నెకి రైస్ ఉంటుంది రోజు మీకు. ఓకేనా? అయితే మేము 10 మంది టీచర్ మేము కూడా మేము స్పాన్సర్ చేస్తాము, మాకు కూడా ఫుడ్ పిల్లలతో పాటు చేయండి అంటే టీచర్ అదే రైస్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఉంటుంది కదా, ఇంకో కొంచెం ఇంకా పెద్ద గిన్నె ఉంటుంది. అట్లాగే మీరు లైఫ్లో ఎవరెవరు ఏమవ్వాలని టక్కగా చెప్పండి, ముగ్గురికే ఛాన్స్. లేదు, ఇంజనీర్, డాక్టర్, పోలీస్, సూపర్, సైంటిస్ట్, సగమే ఉన్నాం, పోలీస్. ఓకే. సో టీచర్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ కూడా క్లాస్ కొట్టాలి. ఎందుకంటే లైఫ్లో ఒక గోల్ లేకుండా ఎవరు కూడా లైఫ్ జీవనం సాగించలేదు. ఓకే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీకు కూడా ఉంటాయి లోపల, ఏవో కోరికలు లేకుండా ఎవరు ఉన్నారు. కానీ గోల్స్ని మీరు కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ మీరు టైం షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లావణ్య కానీ మీ టీచర్ కానీ హెల్ప్ తీసుకొని మీరు ఒక మంచి బుక్ పెట్టుకొని మీరు ఏం అవ్వాలనుకుంటే పాపం కూడా మీ ఏజ్ చిన్నది కదా, అట్లా ఏం లేదు. మనం చిన్నప్పుడే మొక్కై వంగనది తెలుసా మీకు? అసలు మొక్కై వంగకుంటే మానేయ కూడా ఉండదు. అర్థమైందా? మొక్క ఉన్నప్పుడే దాన్ని ఉంచాలి. అందుకే చూడు తీగలకి అక్కడ కట్టదు. చిన్నప్పుడు మునగ చెట్టు కానీ ఏం చేస్తారు, తీగ పాకడానికి ఇలా కాడ కడుతుంది కదా. ఎందుకు? అది తీగ అయ్యేటప్పుడు కడితేనే అది పైకి వెళ్తుంది, లేకపోతే అది కింద పడిపోతుంది, కాయదు. ఓకేనా? అట్లాగే చిన్నప్పుడే నీకు ఏం గోల్ అనేది నువ్వు రాసుకొని దానికి ఏం
ఏం కావాలో అది చేయాలి. ఎలా అయితే మీ టీచర్ మీరు కాకుండా ఎవరైనా 10 మంది భోజనానికి వస్తే నిన్న టీచర్ ఎవరైతే వండుతుందో, నువ్వు పోలీస్ అవ్వాలన్నా పాప ఇచ్చుడు నువ్వు టీచర్ కావాలన్నా, ఇంకెవరు ఏమో చెప్పారు, ఇంజనీర్ కావాలన్నా పోలీస్, ఇంకా నువ్వు కావాలి టీచర్, ఏది అవ్వాలన్నా సరే మీరు ఈ రోజు చదివే చదువు అదంతా సరిపోదు. ఇంకా కొంచెం ఎక్కువ చదువుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మీరు బాగా ఫిట్గా ఉండాలి. అవునా కదా? పోలీస్ అంటే ఎంత కష్టపడాలా? పోలీస్ అంటే బాగా కష్టపడాలా? కష్టపడాలి కదా. ఏం చేయాలి? విజయశాంతి సినిమా చూసారు మీరు? పోలీస్ అవ్వాలంటే ఏం చేస్తుంది? ప్రతిరోజు మార్నింగ్ జాగింగ్ వెళ్తుంది, మంచి ఫుడ్ తినాలి, మంచి బ్రెయిన్ కూడా బాగా మెడిటేషన్ చేయాలి. అవునా? ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ? టీచర్ ఏం అందలేదు చెప్పండి, ఎవరు ఫ్యాన్స్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా? ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు బాగా రన్ చేయాలి కదా, మంచి ఫుడ్ తినాలి, ఫిట్గా ఉండాలి. అవునా? ఇవన్నీ చేస్తూ మంచి బ్రెయిన్ కూడా ఉండాలి. ఊరికి అది పాస్ అవ్వాలి కదా, ఐపీఎస్ పాస్ అవుతేనే మీరు పోలీస్ అవుతారు. అది అంత ఈజీగా చదవడం అలాని అసాధ్యం కూడా కాదు, కానీ బాగా కష్టపడాలి. టీచర్ ఎలా అయితే ఎక్కువ పెద్ద గిన్నె పెట్టి భోజనం ఎక్కువ తయారు చేస్తుందో, మీరు కూడా రోజు చదివే చదువు కాకుండా ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నవి మీరు రీచ్ అవుతారు. ఓకేనా? సో మీకు ఇప్పుడు చెప్పిన టైం వాల్యూ నాకు ఎవరు చెప్పలేదు. చాలా సంవత్సరాల క్రితం అంటే 24 years బ్యాక్, పిల్లలు ఇంకో 10 minutes క్లోజ్ చేద్దాం. 24 years బ్యాక్ న్యూస్ పేపర్లో పాంప్లెట్స్ పెడతారు. మీకు తెలుసా? న్యూస్ పేపర్స్లో కల్చరల్ పేపర్స్ పెడతారు. ఆషాఢం సేల్ అవి ఎప్పుడైనా చూసారా మీరు? కలర్ పేపర్తో ఇంతే ఉంటుంది, పేపర్ పంచగా ఉంటుంది, అదేమి పనికిరాదు. అలాంటి పేపర్స్ పెట్టి పంపించేవాళ్ళు. ఒకసారి ఇలాగే జనవరి 1st మరి సంక్రాంతికి ఒక పేపర్ వచ్చింది మా ఇంటికి. సరే ఏంటి ఆషాఢం సేల్ కాదు ఏం కాదని ఓపెన్ చేసి చూస్తే ఎవరో మానవాడు జస్ట్ పాంప్లెట్ పల్చటి పింక్ కలర్ పేపర్ మీద టైం వాల్యూ అని రాసేసి ఈ పేపర్ ఆ న్యూస్ పేపర్లో వచ్చింది మా ఇంటికి. సరే ఇదేంటో ఇంట్రెస్టింగ్ చేసి తెలుగు మీడియం అన్నా, నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, అర్థమవుతుంది కానీ మాట్లాడలేను, నాకు అర్థం కాదు. ఆ పేపర్ ఏదో నాకు ఉపయోగపడేలాగా ఉందని చెప్పి దాన్ని ఓపెన్ చేశాను. ఒకసారి 2 సార్లు 3 సార్లు చదివినా అది నాకు అర్థమైనట్టే ఉంది కానీ పూర్తిగా అర్థమవుతుంది. సో మా హస్బెండ్కి బాగా ఇంగ్లీష్ వచ్చు, ఆయన సతాయించి దాని అర్థం అంతా చెప్పించుకొని తెలుగులో రాసుకున్నాను. ఆ రోజు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఆ రోజు కరెక్ట్గా ఒక 40 days దాని మీద వర్కౌట్ చేశాను. అప్పుడు నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని, జాబ్ మీద ఏం చేసేదాన్ని కాదు. ఆ రోజు నేను ప్రతిరోజు నన్ను నేను మదనపరుచుకున్నాను. నేను ఎంత టైం వేస్ట్ చేశాను. ప్రపంచంలో మిల్లీ సెకండ్కి కూడా వాల్యూ ఉంది, కానీ నేను కొన్ని సంవత్సరాలే వేస్ట్ చేశాను. అంటే అప్పటికి నాకు 24 years కూడా నేను వేస్ట్ చేసినట్టే. అంటే నేను కూడా ఇంటర్మీడియట్ చదివాను, పెళ్ళైపోయింది, పిల్లలు, మా వ్యాపారం అన్నీ ఉండేవి, కానీ ఏదో ఒక లోటు నాకు తెలుస్తుంది అనమాట. అంటే నేను 100% నా టైంని ఇట్లేం చేయట్లేదు అని ఆ రోజు రియలైజ్ అయ్యి ఒక 40 days మొత్తం షెడ్యూల్ చేసి ప్రతిరోజు రాసుకునేదాన్ని. ఈరోజు ఏం పని చేయాలి, ఏమైపోయినాయి, ఎక్కడ టైం వేస్ట్ అయింది, ఎప్పుడైనా 1 గంట ఎక్కడైనా టైం వేస్ట్ చేస్తే నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా పిల్లలు, నెక్స్ట్ డే ఆ గంటకి ఇంకొక గంట కలిపి నేను పని చేస్తాను నెక్స్ట్ డే. అప్పటి వరకు నాకు నిద్ర పట్టదన్నమాట, అది నా అలవాటు. అందుకు కాబట్టి ఈరోజు ఎంతోమంది లేడీస్ ఉన్నా కూడా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 17 మంది జెంట్స్ తర్వాత ఐ ఆమ్ ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఫర్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. ఓకేనా పిల్లలు? అది ఒక రోజులో 17 సంవత్సరాల నుంచి ఒక మగవాళ్ళు మాత్రమే చేయగలరు అన్న ఒక ఆర్గనైజేషన్తో ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా మా పెద్దవాళ్ళు నన్ను నియమించారు. ఎందుకు తెలుసా? నేను రోజు చేసే షెడ్యూల్, మా ఆఫీసు, పిల్లలు, ఇల్లు కాకుండా రోజుకు 2 hours నేను వాసవి క్లబ్ మీద వర్కౌట్ చేసేదాన్ని. నేను అయితే ఫస్ట్ లేడీ గవర్నర్ అవ్వాలి, దానికి ఏం చేయాలి? సో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా వచ్చి ట్రైనింగ్ తీసుకోవడము, ట్రైనింగ్ ఇవ్వడము, అందరికీ సపోర్ట్ చేయడము, అన్ని ఫేస్బుక్, ట్విట్టర్లో అన్ని స్టడీస్ ప్రోగ్రామ్స్ చేయడం, ఇలా అన్నీ చేయడం వల్ల ఓకే ఈమెకి ఇస్తే ఈమె బాగా చేస్తుంది అని మా పెద్దవాళ్ళు నిశ్చయించి నాకు 2020లో ఒక ఫస్ట్ లేడీ గవర్నర్గా నాకు పొజిషన్ ఇచ్చారు. ఓకే, సో మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసే పనులే చేసి ఉంటుంటే కళావతి మేడం అక్కడే ఉండేది. ఓకే, ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నేను ఒక 10 minutesలో నేను ఏదైతే ఆ టైం లైన్ పేపర్ వల్ల నేను డెవలప్మెంట్ అయ్యానో, మీరు కూడా మీరు ఇంతమంది దాదాపు 40-45 members ఉన్నారు. మీలలో కొంతమంది మీ డైలీ షెడ్యూల్లో మార్పు తెచ్చుకొని మీరు మీ గోల్ని రీచ్ అవుతే ఐ విల్ బి హ్యాపీయెస్ట్ లేడీ. ఓకే,
సో ఎంతమంది రేపు బుక్ స్టార్ట్ చేసి ఈ గోల్స్ రాసుకొని దానికోసం మీరు ఏం పని చేస్తున్నారో చేస్తారో చెప్పండి. ఎంతమంది చేస్తారు అట్లా? అందరు చేస్తారా? బుక్స్ ఉన్నాయా మీకు? బుక్స్ ఉన్నాయా? అందరికి బుక్స్ ఉన్నాయా? నీకు లేదా? టీచర్ ఉందా? చేయలేదు. అందరు చక్కగా బుక్ తీసుకుని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఒక స్కేల్ ఇక్కడ ఎవరో చాలా చక్కగా రాస్తారు, రైటింగ్ చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా రాయగలరు. ఓకే, టీచర్లు పైనుంచి ఏం రారు, మీ దగ్గర నుంచే టీచర్లు ఇస్తారు. ఓకే, టీచర్ కాబోయే టీచర్ నువ్వు కూడా బాగా ప్రాక్టీస్ చేసి రాయండి. ఓకేనా? సో మీ బుక్లో ఏం చేయాలి పిల్లలు? మనం అమ్మాయిలకు అవునా, అమ్మాయిలకు మాత్రమే ఆర్ట్ వస్తుంది తెలుసా మీకు ఆ విషయం? అమ్మాయిలకు మాత్రమే పేషెన్సీ ఉంటుంది, ఎక్కువ పేషెన్సీ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఎక్కడైనా మనము రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎక్కువ గొడవలు ఏర్పడతారు. లేడీస్ ఎక్కడ మనకి గొడవలు పడుతున్నట్టు కనిపించదు. ఒక నల్లాల దగ్గర కనిపించేది, ఇప్పుడు నల్లాలు ఎవరింట్లో వాళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కనిపించట్లేదు. అవునా? మనం ఎప్పుడు కూడా లేడీస్ పేషెన్సీగా ఉంటాము. మన లిమిట్ ఎప్పుడు మనం దాటినంతసేపు మనం ఎవరికి ఏం భయపడక్కర్లేదు. అవునా? మనం చక్కగా ఇంత మంచి హోమ్ ఉంది మీకు. మీరు నీట్గా ఉండాలి, మీ హోమ్ నీట్గా ఉండాలి, మీ బుక్స్ నీట్గా ఉండాలి, మీ సరౌండింగ్స్ కూడా ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. ఓకే, ప్రతి సెకండ్ ఏం చేస్తారు? ఇప్పటికి టైము కరెక్ట్గా ఇట్లా ఇచ్చారు. ఒక గంట ఆడుకుంటే కూడా దాంతో మీకు మంచి ఎనర్జీ వచ్చి ½ గంట చేసిన హోంవర్క్ 15 minutesలో చేసి మిగతా ½ గంట ఏం చేయాలి? మీ గోల్ ఏదైతే ఉందో, టీచర్, పోలీస్ ఏదైతే ఉందో, కరెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లలు దానికి వర్కౌట్ చేయాలి కదా. ఇప్పుడుండే చదువు, ఇప్పుడుండే మార్కులు దానికి సరిపోదు. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా చేయాలి. దానికి టైం కావాలి కదా. టైం కావాలంటే మీరు ఫిట్గా ఉంటే ఏం చేయొచ్చు? ½ గంట చేసిన హోంవర్క్ 15 minutesలో కంప్లీట్ చేసి ఆ 15 minutes మీ గోల్ కోసం మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఓకే, బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకుంటామా? ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్తామా? ఇప్పుడు మీరు చదువుకునే చదువు కూడా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ మీకు కుకింగ్ ఇష్టమైతే చెఫ్గా వెళ్ళడం కూడా తప్పేం కాదు. కానీ దాంట్లో కూడా సూపర్ బెస్ట్ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? సూపర్ బెస్ట్గా ఉండాలి. శతకోటి లింగాల్లో మనం కూడా ఒక లింగంగా ఉండాలి. లింగం అంటే తెలుసా? ఓకే, కీసరగుట్ట వెళ్ళారా మీరు? ఎవరైనా కీసరగుట్ట వెళ్ళారా? అక్కడ ఎన్ని ఉంటాయి గుట్టలు? అదే శివలింగాలు ఎన్ని ఉంటాయి? ఎక్కడ పడితే అక్కడ అన్ని శివలింగాలు ఉంటాయి. కానీ ఒక్క లింగంకే పూజ చేస్తారు తెలుసా పాప? నువ్వు చూసావు కదా, ఒక లింగంకే పూజ చేస్తారు చూసావా? అందరికీ చేయరు. అన్ని లింగాలన్నీ ఉన్నాయి, అదే కలర్లో అదే షేప్లో ఉన్నాయి. కానీ ఒక్క లింగంకి మాత్రమే అందరూ పాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తారు. ఎందుకు? స్పెషల్ ఉందా మీ లింగం, అందుకే దాన్ని చేస్తున్నారు. సో మనం కూడా ఎంతమంది కూడా ఏం చేస్తున్నా మనం మాత్రం ఎవరికి వాళ్ళు యూనిక్. చూసావా దేవుడు ఎంత సృష్టికర్త అంటే ఈ ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవరికి ఉండదు తెలుసా మీకు ఆ విషయం? ఎవరి ఫింగర్ ఉంటుంది కదా. ఇప్పుడు మన సంతకాలు వచ్చాయి కదా, ఒకప్పుడు అందరు నిషాని స్టాంప్ పేపర్ మీద వేస్తారు కదా, అలాంటి వేలు ముద్ర ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం? ఇంకా మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఈ రేఖలు మ్యాచ్ అవ్వకుండా ఉన్నాయంటే అది ఎంత సృష్టి, దేవుడు ఎంత గొప్పవాడు కదా. అవునా కదా? సో ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ ద వరల్డ్. ఓకే, నేను ఫస్ట్ అనుకుంటున్నాను నేను ఏం చేయలేను. నా పేపర్ చూసినప్పుడు నేను లావుగా ఉంటాను, నాకు లాంగ్వేజ్ రాదు, నేను ఏం చేయగలను అని ఆ రోజు అనుకున్నాను. కానీ ఆ టైం వాల్యూ తెలుసుకొని నా గురించి నేను చదువుకుంటున్నాను, నేను మోల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నాకు అవి ఏమో అడ్డంగా అనిపించలేదు. ఎస్పీ బాలగారిని చూసారు ఎవరైనా? ఏంటి ఆయన స్పెషల్? ఆయన చూడడానికి ఎలా ఉంటాడు? లావు ఉంటాడు కదా, బాగుంటాడా? సినిమా హీరోలాగా ఉంటాడు ఆయన? ఏముంటాడు కదా, సినిమా హీరో లాగైతే ఉంటాడు. అవునా? కానీ ఆయన టాలెంట్ ఏంటి? పాటలు. ఇది మాత్రమే ఆయన టాలెంట్. సో ఆయన టాలెంట్ పట్టుకొని ఆయన నా పర్సనాలిటీ బాగాలేదని ఆయన ఇంట్లో కూర్చుంటే మనం ఈరోజు ఒక మంచి గాయకుడు మిస్ అయ్యే వాళ్ళము కాదు. అవునా కదా? సో మన ఫిజికల్ అపియరెన్స్ ఏదైతే ఉందో అది ఏది కూడా మనకి మన ఫ్యూచర్కి అర్థం రావాలి. ఓకేనా పిల్లలు? మీరంతా ఏమవ్వాలో క్లారిటీ ఉందా మీకు? ఇంకా క్లారిటీ లేని వాళ్ళు కూడా రాత్రంతా ఆలోచించండి. 2-3 days ఆలోచించి బై సండే మీరందరూ కూడా బుక్ మీద రాసుకొని మీ గోల్ కలర్ స్కెచ్ పెన్ తీసుకొని మీరు ఏమవ్వాలనుకుంటున్నారో పైన రాసుకోండి. వింటున్నారా పిల్లలు అందరూ? లాస్ట్ పేజ్, ఫస్ట్ పేజ్ వింటున్నారా? పైన హెడ్డింగ్ మంచి కలర్ పెన్తో రాసుకొని దానికోసం ఏం చేస్తున్నాం ప్రతిరోజు డేట్ వేసుకుని ఈరోజు ఈ లెసన్ చదువుతున్నాను దానికోసం గోల్ కోసం. ఓకే, ఈ డైలీ షెడ్యూల్ ఆల్రెడీ ఉంటుంది నీకు. నువ్వు మార్నింగ్ లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, టీచర్ చెప్పింగ్ చేయాలి, నువ్వు శుభ్రం చేసుకోవాలి,
జడుకోవాలి, పట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా అయినా అయిపోతుంది. కానీ నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా ఎక్కువ కష్టపడాలి. దానికోసం నువ్వు ఏం చేస్తావు అది మాత్రమే రాస్తావు. మళ్ళీ మేడం రాయమంది కదా పొద్దున్నే చేశాను, ఇది చేశాను, అది రాశాను అని కాదు. ఓకేనా? ఇది ఎవరి కోసం? ఎవరి లైఫ్ ఇది? ఎస్, దిస్ ఈజ్ మై లైఫ్. ఓకే, నా భవిష్యత్తు నా చేతిలో ఉందని నేను రోజు అనుకుంటా. పొద్దున వేయగానే నా భవిష్యత్తు, నా డైలీ షెడ్యూల్, నా దినచర్య నా చేతిలో ఉంది అనుకొని నేను చేస్తాను. అలాగే మీకోసం ఈ రోజు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయాలి అంటే మార్నింగ్ నేను లేచేదానికన్నా ముందే లేచి మా ఆఫీస్ పనులు చూసుకొని, మా వాసరీలో పనులు చూసుకొని, మా ఇంట్లో మా ఫాదర్ మదర్ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకొని, ఇప్పుడు కూడా ఫోన్లో చూసారా అమౌంట్స్ అన్నీ సెండ్ చేసి మీకోసం నేను ఒక స్కెడ్యూల్ తయారు చేసుకున్నాను. తెలుసా పిల్లలు? ఎందుకు చెప్తున్నానంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే ఏ మార్గం ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? సో మీకు గోల్ రీచ్ అవ్వాలని మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు, ఎవరి దేవుడైనా ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే. పైనుంచి అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు, వాసవి మాత కావచ్చు, ఏ మాత అయినా సరే బ్లెస్ స్పీక్ చేయడానికి మిమ్మల్ని బ్లెస్ చేస్తా ఉంటాడు దేవుడు. నువ్వు ఈరోజు సినిమా చూస్తానంటే సినిమా చూడడానికి అవకాశం ఇస్తాడు. నేను మొబైల్లో ఫేస్బుక్కే చూస్తానంటే ఫేస్బుక్ చూడడానికి అవకాశం ఇస్తారు. కానీ తప్పు పెట్టాలి చూడగానే ఎవరు చెప్తారు? ఓకేనా? నువ్వు ఖచ్చితంగా నేను చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి అంటే నీకు ఇక్కడి నుంచి వస్తుంది, పై నుంచి పర్మిషన్ వస్తుంది, అన్ని చోట్ల నుంచి నిన్ను బ్లెస్ చేస్తుంది. మనం ఎంతసేపు ఈ దారిలో వెళ్ళామంటే ఈ దారికే దారిలో వస్తుంటాయి. స్ట్రైట్కి వెళ్దామనుకుంటే స్ట్రైట్గానే మీకు దారి ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా? మీరు నేను వచ్చినప్పుడు ఎలా కూర్చున్నారు? ఇలా కూర్చున్నారు కదా. నేను చెప్పగానే మంచి పిల్లలు కాబట్టి ఏం చేశారు? నాకు నడవాలంటే మంచిగా దారి చేశారు. అట్లాగే మీ లైఫ్లో కూడా మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు దారి వస్తుంది. అబ్బాయి ఏం వెళ్తాము అంటే గజిబిజి బందరు. ఓకేనా? సో మీరు మీ గోల్ ఏమో రాసుకొని దానికి ఏం కావాలో చూసుకొని మీ ప్రతిరోజు ఇక్కడ రాత్రి పడుకునే ముందు పాప అందరు గమనించారా? మీరు ఎంత అలసిపోయినా సరే రాత్రి పడుకున్న తర్వాత పడుకోవడానికి, నిద్రపోవడానికి ఎంతో కొంత గ్యాప్ వస్తుంది. అది 5 minutes కావచ్చు. ఒక్కొక్కసారి మనం అలసిపోకపోతే 1 hour కూడా నిద్ర రాదు. నిద్ర రాదంటే కళ్ళు మూసుకుంటాం, కానీ డీప్ స్లీప్ వెళ్ళడానికి ఒక గ్యాప్ వస్తుందా? వస్తుందా? అందరి గ్యాప్. ఆ గ్యాప్లో ఇక్కడి నుంచి ఆలోచించాలి. కళావతి మేడం వచ్చి చూడదు, కృష్ణవేణి మేడం వచ్చి చూడదు, నీ డైలీ షెడ్యూల్లో నువ్వేమన్నా టైం వేస్ట్ చేసావా అని ఎవరైనా వచ్చి చూస్తారా? మన లైఫ్లోకి వచ్చి నీకు నువ్వే తొంగి చూడాలి. నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు? అన్నం తింటావు. అవునా? నీకు ఆకలి అయిపోతే నువ్వు బిర్యానీ పెట్టినా నువ్వు తినలేవు. ఆకలి వేస్తే ఏం చేస్తావు? ఉట్టి అన్నం పెట్టిన పచ్చడి వేసినా గమగమగా తినేస్తావు. సో నీకు ఆకలి ఉండాలి. నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని నీకు ఆకలి ఉంటేనే నువ్వు పొద్దున్నే వేసి నీ పనులు ఏమున్నాయి అవి చేసుకొని డైలీ షెడ్యూల్ కాకుండా నీ లైఫ్ కోసం నువ్వు ఉపయోగిస్తావు. ఓకేనా? సో ఇదే హోమ్లో చదివి ఈ అమ్మాయి టీచరు, ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఒక మంత్ శాలరీతో ఇక్కడికి వచ్చి హోమ్కి ఏం కావాలో ఇవన్నీ తీసుకొచ్చి ఆ పిల్లలతో స్పెండ్ చేసిన రోజు మీకు ఏమి ఇచ్చినా కూడా మీకు ఆనందం ఉంటే అంతా తక్కువే అనిపిస్తుంది. ఆ రోజు రావాలని మీరు అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారా? సో మీరు అందరూ కష్టపడతారా? ఓకేనా? టైం వ్యాలీ అనేది ఎలా ఉంటుందంటే నాన్న, ఇప్పుడు ఈ కొత్త రోడ్లు వేసారు చూసారా? రోడ్లు కొత్త రోడ్డు వేసిన తర్వాత నీకు ఇంతకుముందు యూటర్న్ ఉండేది. ట్రాఫిక్ వాళ్ళు అక్కడెక్కడ మనకి అలా పెట్టేసేవాళ్ళు. ఎక్కడంటే అక్కడ మనం యూటర్న్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ బైపాస్ రోడ్స్, ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడైనా యూటర్న్ మిస్ అయ్యావా నీకు పెద్ద పనిష్మెంట్. చాలా దూరం వెళ్ళిపోవాలి యూటర్న్ మళ్ళీ తీసుకోవాలంటే, వెనక్కి రావడానికి లేదు. నీకు తెలుసా? ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే బండికి మనకు ఇంటికే వస్తుంది మెసేజ్, నువ్వు ఇంత డబ్బులు కడితే నీ బండి ఉంటుంది, లేకపోతే బండి సీజ్ చేస్తామని. తెలుసా మీకు? ఆన్లైన్లోనే పే చేయాలి. ఒక్కొక్క చలాన్ 1000 రూపాయలు. మా బండిలో ఎన్నోసార్లు నేను డబ్బులు కట్టాను, అందుకు తెలుసు. సో నువ్వు ఇక్కడ యూటర్న్ ఉంది నాన్న, ఇక్కడ యూటర్న్ ఉంది, నువ్వు ఇది తీసుకోవడం మిస్ అయిపోయావనుకో బై మిస్టేక్, నువ్వు మళ్ళీ ఇదే యూటర్న్ ఎంత దూరం వెళ్ళాలో నీకే తెలియదు. అది 10 కిలోమీటర్లు కావచ్చు, 20 కిలోమీటర్లు కావచ్చు. మళ్ళీ యూటర్న్ వచ్చేదాకా ఇంకా నువ్వు అంతే ఉండాలి, రోడ్డు మీదే ఉండాలి. అట్లాగే ఈ టైం వాల్యూ అనేది మీ లైఫ్లో. ఈ అమ్మాయి ఎన్నో క్లాస్ నువ్వు? ఈమె 4th క్లాస్, నువ్వు పాప 8th క్లాస్. నువ్వు ఏ క్లాస్ అమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ 2nd క్లాస్. కరెక్ట్ కలుపుతున్నాను. అది ఈమె 4th క్లాస్. ఈ అమ్మాయి 4th క్లాస్లో టర్న్ తీసుకుంటే ఈ అమ్మాయి 4th క్లాస్ నుంచి అప్ టు ఎండ్ వరకు ఆమెకు టైం వాల్యూ తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు డిగ్రీలో తీసుకున్నావు అనుకుంటారు, ఇప్పటి నుంచి నీ ఫ్యూచర్ ఉంటుంది. మధ్యలో వీళ్ళంతా ఉన్నారు. అవునా పిల్లలు? 8th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, 10th ఉండొచ్చు. టైం వాల్యూ తెలుసుకొని నువ్వు టర్న్ అయ్యావా నీకన్నా సూపర్ బెస్ట్ గర్ల్ ఎవరు ఉండరు. టీచర్తో సహా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. శతకోటి లింగాల్లో ఒక లింగంలో కాకుండా స్పెషల్గా చిన్నదైన స్ఫటిక లింగం. స్ఫటికం అంటే తెలుసా? ఎక్కడున్నా ఇలా మెరుస్తుంటుంది, రేడియం స్టిక్కర్ లాగా.
ఓకేనా? మీరు అలాగే చిన్నగా ఉన్న రేడియం స్టిక్కర్ లాగా స్పెషల్గా ఉండి మీ లైఫ్లో అనుకున్నాయన్నీ మీరు రీచ్ అవ్వాలని, మీ దినచర్య ఎప్పుడు మీ చేతిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, మీరు నేను చెప్పిన దానివల్ల మీకు ఎక్కడ టైం వేస్ట్ చేశాను అనిపించింది, మీరు రేపటి నుంచి దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? ఎవరు చెప్తారు? వెరీ గుడ్ బేబీ. చెప్పు నీ పేరు, నీ పేరు ఏం చేస్తావు? రేపటి నుంచి ఏం చేస్తావు? కొన్ని బాధపడుతున్నావు. నెక్స్ట్ ఏం చేస్తావు? రేపటి నుంచి దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు? వేస్ట్ టైం ఎలా ఉపయోగించుకుంటావు? చదువుకుని నీ గోల్స్ మరి వర్కౌట్ చేసుకుంటావా? ఎక్స్ట్రాగా చేసుకుంటావా? మీకేం చెప్పి నా పేరు శ్రావణి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంటే ఇప్పుడు తర్వాత మేడం వచ్చి చాలా చెప్పారు మనకి వాల్యూ ఆఫ్ టైం అని చెప్పారు. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడంటే కాలేజ్కి లేట్ జాయిన్ అవ్వడం, ఇది ఒకటే నేను చేసిన పెద్ద మిస్టేక్. సో నెక్స్ట్ టైం నుంచి అంటే ఇప్పటి నుంచి అయితే మంచిగా మంచిది దానికి టైం ఎలా ఎగ్జైట్ చేస్తాను? ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? లైఫ్లో ఆల్రెడీ నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చావు, నువ్వు ఏమన్నా అనుకుంటున్నావా? ఇంకా అనుకోకపోతే నైట్ నిద్ర ఓకేనా? అది అనుకొని దానికి ఏం చేయాలి? నేను విజయవాడ వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి నేను బట్టలు విజయవాడకి సరిపడా పిల్లలు వినాలి. విజయవాడ వెళ్ళాలనుకున్నాను. సపోజ్ నేను విజయవాడకి వెళ్ళడానికి ఏం చేయాలి? మనసులో ఏమేమి చేయాలి? విజయవాడకి వెళ్ళడానికి విజయవాడ వెళ్ళాలి. ఓకే, టికెట్ బుక్ చేసుకోవాలి కదా. టికెట్ బుక్ చేసుకోవాలి. మనకి ప్యాకెట్ మనీ కావాలి కదా. అక్కడ వెళ్ళాలి, ఫుడ్ ఎవరు పెడతారు? ఫ్రీగా పెట్టాలి. ప్యాకెట్ మనీ కావాలి, టికెట్ కావాలి, బట్టలు చదువుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియాలా? ఎక్కడ దిగాలి? నేను వెళ్ళి ఎక్కడ దిగాలి, ఎవరిని కలవాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతిదానికి భోజనం ఎలా అయితే మనం 5 వేలతో కలుపుకొని తింటామో, మీకు టైం వాల్యూ. మీరు భోజనం చేసేటప్పుడల్లా పిల్లలు వింటున్నారా? మీరు భోజనం చేసేటప్పుడంతా మీకు ఈరోజు భోజనం చేసేటప్పుడల్లా మేడం చెప్పిన 5 పాయింట్లు. ఓకే, నేను చెప్పిన 5 ఉన్నాయి కదా. అరే ఈ 5 నేను ఇంట్లో చేస్తున్నానా లేదా? చేయకపోతే ఏం చేయాలి? ఎంబడే భోజనం తిని చేయగలిపోగానే మళ్ళీ దాని మీద వర్కౌట్ చేయడం మొదలు పెట్టాలి. కింద పడ్డా కూడా కింద పడడం తప్పు కాదు, పడి లేకపోవడం తప్పు. ఓకేనా? వింటున్నారా? భోజనం చేసిన ప్రతిసారి కళావతి మేడం చెప్పిన టైం వాల్యూ మీకు గుర్తు రావాలి. గుర్తొస్తుందా? వస్తుందా పిల్లలు? వస్తుంది. మీరు చక్కగా గోల్ రాసుకోండి, దానికి ఏం కావాలో చేసుకోండి. పాప నువ్వు కూడా నాన్న, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నా గోల్ రాసుకో. దానికి ఏం కావాలో కూడా నువ్వు చేసుకుంటే మీరు సీనియర్స్ వీళ్ళందరికీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఓకేనా? మీరు నీట్గా ఉండడానికి మీరు చాలా చక్కగా ఉన్నారు, అందరు నీట్గా ఉన్నారు. మీ హోమ్ కూడా నీట్గా పెట్టుకోవాలి. టీచర్స్తో ఎప్పుడు వెరీ వెరీ గుడ్ గర్ల్స్ అనిపించుకోవాలి. ఓకే, టీచర్సే మనకి దేవుళ్ళు, అవునా కదా? మనకు ఫుడ్ పెట్టేది వాళ్ళే, వాళ్ళు మనల్ని చూసుకునేది వాళ్ళే, కాబట్టి వాళ్ళే మనకి అన్నీ. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్ గర్ల్. ఎవరు నాకు చెప్పింది? వాళ్ళకి ఎవరు ఇక్కడ వచ్చి చెప్పింది కదా? ఎవరు చెప్పింది? నువ్వా? ఎవరో చెప్పారు కదా. ఇక్కడ ఒక టీచర్ ఉంది, పోలీస్. వేరే పోలీస్ థ్యాంక్ యూ. పెన్ అక్కడ పడేది నాకు గుర్తుగా ఉంచుకొని ప్రతి రోజు కళావతి మేడం గుర్తొచ్చి టైం వాల్యూ గుర్తు కావాలి. ఓకే, అలాగే ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది అన్న. వేరే ఉన్నారా? ఇంకెవరు? టీచర్ ఎవరు? ఎవరు ఏం అవ్వాలనుకుంటున్నారో? ఓకేనా? అవునా కాదు? నీకు ఇచ్చానా? నువ్వు చెప్పావా? ఓకేనా పిల్లలు? అయిపోయిన అందరికీ చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చారా? మీరందరూ కూడా ఎవరెవరు ఏం అవ్వాలనుకున్నారు? ఎవరి చేతిలో ఉంది? నా
వాళ్ళదే ఉంది. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఏం చేస్తారు అందరూ? టైం వాల్యూ గుర్తు పెట్టుకుంటారా? లాస్ట్లో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. యాటిట్యూడ్ అంటే ఏంటి నాన్న? యాటిట్యూడ్ అంటే ఏంటి? పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ 9 o'clockకి సైరన్ మోగుతుంది. సైరన్ అంటే తెలుసా? సైరన్ అలారం మోగితే అందరూ కార్మికులందరూ లోపలికి వెళ్తారు. ఆఫీసర్స్ కార్మికులు అందరూ లోపలికి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం 6 o'clockకి మళ్ళీ అలారం మోగుతారు, అందరూ బయటకు వెళ్తారు. ఓకే, ఇది స్కెడ్యూల్. సో ప్రతిరోజు ఒక అతను అక్కడ గేట్ దగ్గర పుస్తకం పెట్టారు, వాచ్మెన్ రాస్తారు కదా, రాసే అతనికి సుబ్బయ్య అంటే ఒక అతను రోజు గుడ్ మార్నింగ్ చెప్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు సంతకం పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్తాడు. సో ఒకరోజు మామూలుగా లోపలికి వెళ్ళాడు, గుడ్ మార్నింగ్ చెప్పాడు, సంతకం పెట్టాడు, లోపలికి వెళ్ళాడు. ఆ సుబ్బయ్య అనే అతను చాలా వెరీ వెరీ సిన్సియర్, ఆయన యాటిట్యూడ్ చాలా మంచిదన్నమాట. పని చేస్తున్నాడు, పెద్ద ఫ్యాక్టరీ కదన్న. లోపలికి వెళ్ళి పని చేస్తుంటే అతనికి సైరన్ వినిపించలేదు, సీరియస్గా పని చేస్తుంటే. ఒకసారి మోగింది, 2 సార్లు మోగింది. ఆటోమేటిక్గా టైమర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో టైమర్స్ ఉంటాయి. లైట్లు అవన్నీ మనం స్విచ్లను బంద్ చేయగలం, టైమర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా 6 o'clock లైట్లు బంద్ చేయాలి, 6 o'clock అదే బంద్ చేసేస్తాం. ఫ్యాన్లు లైట్లు అన్ని బంద్ చేయలేదు. అర్థమైంది నమ్మ సైరన్ మోగిందని. అంత పెద్ద ఫ్యాక్టరీని ఆడించడం పరిగెత్తుకు వచ్చేటప్పుడు డోర్లు కూడా మూసుకుపోయాయి. ఎంత ఎంత పెద్ద ఫ్యాక్టరీ అనమాట. మొత్తం మూసుకొని వెళ్తే 2-3 గంటలు బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎవరు లేదు కదా. ఉన్న ఆక్సిజన్ సరిపోయింది, పిల్లలు వినాలి, ఉన్న ఆక్సిజన్ అంతా సరిపోయింది కదా. 3 గంటల తర్వాత ఇంకా శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే గాలి అంతా పీల్చుకొని వదిలేశాడు. ఈయన వదిలేసింది అక్కడ ఉంది. తిందామంటే మంచినీళ్ళు మెస్కి రావేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆయన తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయిపోయింది, మధ్యాహ్నం తెచ్చుకున్న ఫుడ్ మధ్యాహ్నం అయిపోయింది, రాత్రి 10-11 టైం కూడా తెలుస్తలేదు. ఓకేనా? అతనికి ఇంకా అర్థమవుతుంది, ఇంకా నేను చచ్చిపోతున్నా, 5 hours అయిపోయింది. అప్పటికి ఆయన మంచినీళ్ళు ఫుడ్ లేదు, ఏం లేదు, రాత్రి పగలు తెలుస్తలేదు. ఇంకా ఫోన్ లేదు, చాలా సంవత్సరాల క్రితం జరిగింది కదా. నీకు తెలుసా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఫోన్స్ ఎలా లేదు, వాచీలు కూడా బయట తీసేసుకుంటారు. వాచీలు మొబైల్స్ అన్ని బయటే ఉంటాయి. అర్జెంట్ అయితే వాళ్ళ వైఫ్ కానీ ఎవరైనా ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే దానికి ఫోన్ చేసి పలానా డివిజన్లో ఉండే సుబ్బయ్య నిలబడి వాళ్ళు చూస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు కూడా చాలా ఆఫీసులలో స్మార్ట్ ఫోన్లు అలౌ చేయరు. మీకు తెలుసా సాఫ్ట్వేర్ కంపెనీస్లో స్మార్ట్ ఫోన్స్ బయటపడేది మొత్తం పోతారు వాళ్ళు లోపలికి. తెలుసా మీకు? దానికి కాల్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళ రిసెప్షనిస్ట్ పిలుస్తారు, వాళ్ళకి అలాంటి కాల్ వచ్చింది అంటే ఆమెకి మాట్లాడతారు. ఓకే, సో ఏమైంది ఇతనికి మొత్తం ఇది వచ్చేసి పడిపోతున్నాడు. అతను ఆలోచిస్తూ నేను చచ్చిపోతున్నా, నేను చేయాల్సిన పనులేదని మొత్తం రికార్డు పెట్టింది సుబ్బయ్య గారు. తిప్పితే ఏమైంది తెలుసా? అరే పలానా 10th క్లాస్లో ఒకరికి నేను అప్పు తీసుకున్నాను, అది డబ్బులు వేయలేదు, వాడు అడగలేదు, నేను వదిలేశాను. నేను కానీ బతికి బయటకు వస్తే వాడికి ఇవ్వాల్సిన వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేయాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మా ఆవిడని అనవసరంగా నేను రోజు కోపడ్డాను, అదే వచ్చి అడిగింది నేను కొనిలేకపోయాను. అబ్బాయి నేను బతికి బయటకు వస్తే ఖచ్చితంగా నా ఖర్చులు తగ్గించుకొని మా ఆవిడని హ్యాపీగా ఉంచాలని. అట్లా అతనికి లైఫ్లో ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా అలా ఒక 10-20 గుర్తొచ్చినాయి. ఆయన జీతంలో 10% తీసి సేవ చేయాలి, నా ఫ్యామిలీ నా కడుపు కాకుండా వేరే వాళ్ళ కడుపు కూడా కొంచెం నింపాలి, ఆయనకు ఆలోచనలు వస్తున్నాయి. పడిపోయాడు, అయిపోయింది. సో కొద్దిసేపు తర్వాత ఎవరో అతనికి నీళ్ళు చల్లి లేపినట్టు అతనికి గుర్తొచ్చింది. లేపాడు, అతను లేపి మంచినీళ్ళు తాపించి ఆయన దగ్గర ఉన్న బ్రెడ్ టిఫినో ఏదో ఉప్మానో ఏదో పెడితే 4 స్పూన్లు 5 స్పూన్లు తిన్న తర్వాత ఫ్యాన్లు లైట్ వేస్తే గాలి పీల్చుకున్నాడు సుబ్బయ్య గారు. పీల్చుకొని కూర్చున్న తర్వాత ఎవరబ్బా నన్ను లేపింది అని చెప్పి చూస్తే వాచ్మెన్ ఇతన్ని లేపి ఇతనికి నీళ్ళు చల్లి మంచినీళ్ళు టిఫిన్, ఆయన తెచ్చుకున్న టిఫిన్, అది కూడా బయట ఉంటుంది ఫ్యాక్టరీ, బయట ఫుడ్ ఏం అక్కడ రాదు, ఆయన తెచ్చుకున్న ఫుడ్ ఈయన పెట్టాడు. సో అవును వాచ్మెన్ నువ్వు అందరూ వెళ్ళిపోయారు కదా, లాక్ వేసేసావు కదా, నువ్వు తీయవద్దు ఎవరైనా, ఆయన హ్యాపీగా పడుకుంటాడు కదా, వీళ్ళందరినీ పంపించాడు. ఎందుకు నువ్వు లేపావు, ఎందుకు నువ్వు తాళాలు తీసావు అంటే ఆయన ఒక మాట చెప్పాడు తెలుసా? నన్ను ఏం చెప్పాడు తెలుసా? సార్ ప్రతిరోజు 100 మంది లోపలికి వెళ్తూ గుడ్ మార్నింగ్ నాకు ఎవరు చెప్పరు, ఆఫీసర్లకు అందరికీ ఇలా చెప్తూనే ఉంటాడు అతను గుడ్ మార్నింగ్ అని. ఎవరు కూడా తిరిగి అతనికి గుడ్ మార్నింగ్ చెప్పారంట. వెళ్ళేటప్పుడు కూడా అందరికీ గుడ్ నైట్ చెప్తారంట. ఆయన గుడ్ నైట్ అని చెప్తే ఎవ్వరు గుడ్ నైట్ చెప్పారంట. ఈ సుబ్బయ్య అనే ఒక అతను మాత్రమే అతనికి తిరిగి గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ 2 చెప్తారంట. సార్ మీరు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పారు, రిజిస్టర్లో చూశాను, మీరు మళ్ళీ నాకు గుడ్ నైట్ చెప్పలేదు సార్,
అయినా ఒకసారి చూద్దాం ఏమైంది, సుబ్బయ్య ఎటువంటి ఈయన చాలా సిన్సియర్, మధ్యలో చెప్పకుండా పోయే మనిషి కాదు అని నాకు గుర్తొచ్చేసారి ఏమైంది ఒకసారి తాళం వేయలే కదా. తాళం వేయడం అంటే మనలాగా తాళం వేయలేదు కాదు, ఫ్యాక్టరీలో చాలా తాళాలు ఉంటాయి, దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. మహా అయితే నేను పెద్దవాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, ఎందుకు తాళం వేసామంటే పర్వాలేదు సార్ మీకోసం చేద్దామని తాళం వేశాను, అదృష్టం సార్ మీరు ఒక అరగంట ఆగుంటే మీరు మాకు దక్కేవాళ్ళు కాదు అని చెప్పాడు అన్నమాట. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సుబ్బయ్యకున్న ఒక మంచి హ్యాబిట్ ఏంటి? ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే చెప్పాలి. గుడ్ నైట్ చెప్పినా వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని చూడకుండా మళ్ళీ తిరిగి గుడ్ నైట్ చెప్పాలి. ఆ ఒక్క అలవాటు ఆయనకి ఏం చేసింది, ఆయనకి ఎంతో జీవితాన్ని ఇచ్చింది. అదే సుబ్బయ్య బయటకు వచ్చాడు, ఆయనకు అప్పటికి జస్ట్ 40 ఏళ్ళే, ఇంకా 50 ఏళ్ళు బతికాడంట. తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని అందరినీ కూడా డెవలప్ చేసి ఆయన పెద్ద కంపెనీ పెట్టాడు. బికాజ్ ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుందని సుబ్బయ్యకు ఒక మంచి క్వాలిటీ ఏం చేసింది, ఆయన జీవితాన్ని నిలబెట్టడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా నిలబెట్టి ఈరోజు మనందరికీ ఇది నిజంగా చెన్నైలో ఒక చోటు జరిగిందని మాకు ట్రైనింగ్లో చెప్తే మీకు చెప్తాను. సో మీరు కూడా ఏంటి, మీ యాటిట్యూడ్ అన్నీ ఇలాంటి చిన్నవే మనకి పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. సో మంచి అలవాట్లు నేర్చుకోండి. ఒక సినిమా చూసినా సీరియల్ చూసినా దానిలోంచి మంచి మాత్రమే తీసుకోవాలి, చెడు మాత్రం తీసుకోవద్దు. ఇన్ని బియ్యంలో ఇన్ని రాళ్ళు ఉంటే ఉండవా, ఉట్టి బియ్యమే వస్తాయి మనకు, ఇన్ని రాళ్ళు వస్తాయి. కానీ ఆయన ఏం చేస్తుంది, రాళ్ళు వేడి మనకు మంచి అన్నం వేడిగా భోజనం పెడతాం, అవునా? రాళ్ళు లేని బియ్యం పడేది, రాళ్ళు ఉంటే ఉండని వండుకోవు, అవునా? రాళ్ళు ఉంటే ఏమవుతుంది, మళ్ళీ మనకే పంటికి వస్తుంది లేదా కడుపులోకి వస్తుంది, అవునా కాదు? సో మన లైఫ్లో కూడా ఏదైనా నెగిటివ్ జరిగినా కూడాను నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఉంచుకొని, హంస ఎలా ఉంటుందో తెలుసా నాన్న? హంసకి నువ్వు పాలు నీళ్ళు కలిపి పెట్టినా సరే హంస పాలు మాత్రమే తీసుకుని నీళ్ళు వదిలేస్తుంది, అంత టాలెంట్ హంసకి మాత్రమే ఉంది. సో మనిషి ఎప్పుడు హంసలాగా ఉండాలి, ఓకేనా? ఎవరైనా టీచర్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని కోప్పడ్డా చేస్తే ఏం చేయాలి, దాన్ని వదిలేయాలి అందరితో. మళ్ళీ దాన్ని పట్టుకొని లాక్కొని మన ఫ్యూచర్ ఇది చేసుకోవచ్చు. దాన్ని అందరితో వదిలేసి ఓకే అని చెప్పి వదిలేసి హ్యాపీగా మన స్కెడ్యూల్, మన గోల్ ఏంటి, పోలీస్, టీచర్, అట్లాగే మీ అందరికీ మీ గోల్స్ ఇంపార్టెంట్, అవునా? ఒకరోజు భోజనం చేయకపోయినా, ఒకరోజు ఎవరైనా మనల్ని అన్నా అదే ఎఫెక్ట్ పడదు, కానీ మన గోల్ని ఏది కూడా ఎఫెక్ట్ పడకుండా మనం చూడాలి, ఓకేనా? పిల్లలు ఉంటారా రేపటి నుంచి అలాగే గుడ్ గర్ల్స్లా ఉంటారు అందరూ?